మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. అందరు ఎట్లున్నారు? నేను కూడా మస్తు ఉన్నా, మీరు కూడా బాగుండాలి. సో మన బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా FZS. సో ఇప్పుడు దాని రివ్యూ అయితే చేయబోతున్నాను నేను. సో బండి కూడా కొన్ని అప్డేట్స్ అయితే అయ్యింది. ఇది v4.0 అని చెప్తున్నారు, దీన్ని 3.0 కూడా ఉండే. సో ఇప్పుడు కొంచెం అయితే మనకు 2023లో అప్డేట్స్ అయినాయి. బండి ఓవరాల్ లుక్ అయితే కొంచెం చేంజ్ ఉంది. ముంగట కానీ కొంచెం వెనక బ్యాక్ సైడ్ కానీ కొంచెం చేంజెస్ అయితే వచ్చినాయి. సో మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో కొన్ని ఫీచర్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. తెలుసు కదా, ఇంకా RR మోటార్స్లో మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది. సో మీరు ఒకసారి విజిట్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి ఒకసారి. ఏ డౌట్ ఉన్నా సరే, ఈ ఒక్క వెహికల్ అని కాదు, ఎనీ వెహికల్, మన 2 వీలర్లలో ఎనీ వెహికల్ తక్కువ ప్రైస్కి వస్తుంది. డీటెయిల్స్ అయితే కనుక్కోండి మీరు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చిన. రివ్యూ అయితే చూడండి దీన్ని. డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో ఇది LCD డిస్ప్లే. సో ఇక్కడైతే మీకు లైట్ బ్లింక్ అవుతుంది కదా. మనం ఎప్పుడైతే RPM ఫుల్ ఇచ్చేస్తామో అప్పుడైతే ఈ లైట్ బ్లింక్ అవుతుంటుంది. ఇంకా డిస్ప్లేలో ఏమేమి ఇచ్చేసారంటే, ఇక్కడ ఒక టైమింగ్ అవుతుంది కదా, మనకు 3.0లో లేదు. సో ఇది FZS 4.0 ఇది. సో 2023 మోడల్ ఇది. సో టైమింగ్ ఇచ్చిర్రు. కొత్తగా ఏమొచ్చినంటే ఒక టైమింగ్ అయితే ఉంది. ఆర్పిఎం చూసుకుంటే మనకు 0 నుంచి లెవెల్ 1000 వరకు అయితే ఉంది. అండ్ ఇంట్లో కొత్త ఫీచర్ అయితే వచ్చింది. అదేందో కాదు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు డిస్ప్లేలో ఆన్ అని కనిపిస్తుంది కదా, ఇది ట్రాక్షన్ కంట్రోల్ అన్నమాట. సో ఇందులో మనకు కొంచెం అప్డేట్ అయితే అయ్యింది కదా. అప్డేట్ అయ్యి ట్రాక్షన్ కంట్రోల్ అయితే వచ్చింది మనకు. సెలెక్ట్ బటన్ నొక్కితే మీకు ఏమేమి అప్డేట్ అయినా చూపిస్తాను. ఇది ఓడోమీటర్, ఇది ట్రిప్ A, ట్రిప్ B. సో మనకు ఫర్ లీటర్ ఎంత మైలేజ్ ఇస్తుందనే చూపిస్తుంది ఇక్కడ. అండ్ యావరేజ్ మైలేజ్ కూడా చూపిస్తుంది. అండ్ యావరేజ్ స్పీడ్ కూడా ఉంటుంది. సో ఇవి కొత్త ఫీచర్లు మనకు. ఇక్కడైతే సింబల్ కూడా ఇచ్చారు చూడండి, TCS అని చెప్పేసి ట్రాక్షన్ కంట్రోల్ అన్నమాట. ఇది ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సో కొత్త ఫీచర్ ఇది ఒకటి బాగుంది ఇందులో. అండ్ యమహా ఈ ఒక్క బండే కాదు, చాలా బండ్లలో యమహా కంపెనీలో అన్ని బ్రాండ్లకు ఇప్పుడు మాక్సిమం ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది సింగిల్ ఛానల్ ABS. అండ్ ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఇండికేటర్ సింబల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ హై బీమ్ది, ఇది ABS ఆన్ ఆఫ్ ఉందనేది చెప్తుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏం లేదు, మనం ఇక్కడ సెట్ బటన్ నొక్కితే చేంజ్ అయిపోతుంది. ఇది మనకు డిస్ప్లేలో ఇచ్చిన ఫీచర్స్ అయితే. సో ఇప్పుడు పాతదానికి ఇప్పటికి ఏమేమి చేంజ్ అయినాయంటే, ఒక టైమింగ్, ట్రాక్షన్ కంట్రోల్ అయితే కొత్తగా వచ్చినాయి 2023 మోడల్లో. రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఇంజన్ ఆన్ ఆఫ్, సెల్ఫ్ బటన్. అండ్ బ్రేకింగ్ కూడా యమహాలో మనకు బ్రేకింగ్స్ బాగా పడుతుంటాయి, అంటే బాగా పనిచేస్తుంటాయి. అండ్ క్లచ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. క్లచ్ అంత స్మూత్ ఏం లేదు, అంత హార్డ్ అని ఏం లేదు. సో పర్లేదు, మీడియంలో ఉంది. ఇది హై బీమ్, ఇది లో బీమ్. అండ్ పాసింగ్ కూడా ఇందులోనే ఇచ్చారు. మూడు కలిపి ఒకటే దాంట్లో ఇచ్చారు. లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, హారన్ కూడా బాగుంది సింపుల్గా. సో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మిర్రర్ ఒకటి, ఎందుకంటే చాలా చిన్న ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ అంతగా ఏం కనిపించట్లేవు. సో అదొక్కటే డిసప్పాయింట్. ఇంట్లో ఇంకా కన్వే అంతా ఓకే. సో కొంచెం బ్యాక్ సైడ్ చూసుకుందాం. E20 వితనాయిల్. ఇప్పుడు ప్రతి ఒక్క వెహికల్ మనకు E20 వితనాయిల్తోనే రన్ అవుతున్నాయి. సో ఇది 13 లీటర్స్ ట్యాంకు. చూడడానికి చాలా పెద్దగా ఉంది ట్యాంకు, కానీ ఇది 13 లీటర్స్ ట్యాంకు. సో 150cc 13 లీటర్స్ అంటే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. సో మైలేజ్, ట్యాంక్ గురించి వచ్చినాం కాబట్టి ఒకటేసారి మైలేజ్ కూడా మాట్లాడుకుందాం. ఆ మైలేజ్ వచ్చేసి మనకు 48 అని మనకు యమహా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 48 to 50 అని చెప్పేసి. మనకు కస్టమర్లు వచ్చేసి 50+ కూడా ఇస్తుంది అన్న. 50 నుంచి ఒక 60 మధ్యలో కూడా ఇస్తుంది. మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు మంచి మైలేజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది. అండ్ ఫ్రంట్ లుక్ చూసుకుందాం మనము. ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకుంటే మనము మొత్తం LED అయితే ఇచ్చినారు. సో హై బీమ్, లో బీమ్ మొత్తం ఇందులోనే LED ఇచ్చినారు. అండ్ లెఫ్ట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్. సో అవి కూడా LED ఇచ్చారు మనకు 3.0లో. అండ్ ఇవి హాలోజన్ బల్బ్స్ ఉంటుండే, ఇప్పుడు చేంజ్ అయింది. మొత్తం టోటల్గా LED ఇచ్చిండు ఫ్రంట్ మొత్తం లుక్. అండ్ కిందికి చూసుకుంటే టెలిస్కోప్ సస్పెన్షను. అండ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ డిస్క్. సో సింగిల్ ఛానల్ ABS మనది ఇది. అండ్ డిస్క్ ప్లేట్ సైజ్ చూసుకుంటే మనకు 282 mm డిస్క్ ప్లేట్ సైజ్ వచ్చేసి. వీల్ సైజ్ చూసుకుందాం మనము.
టైర్ సైజ్ చూసుకుంటే 100/80 17 ఇంచెస్ వీల్ ఇది. ఇంజన్ గురించి మాట్లాడుకునే ముందు దీని టార్క్ పవర్ అయితే చెప్పుకుందాం. మ్యాక్స్ పవర్ వచ్చేసి 12.2 అండ్ మనకు ప్రొడ్యూస్ చేసేది మాత్రం 7250లో మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి మనకు 13.3 అండ్ మనకి 5500లో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఎయిర్ కూలెంట్ ఇంజన్ ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్ ఇంజన్ ఇది. పవర్ కన్నా టార్కే ఎక్కువ ఉంది, అయినా మనకు సడన్ పికప్ అయితే లేదు బండి. ఇది ఒకటి డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే సడన్ పికప్ లేదు. టార్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు కొంచెం సడన్ పికప్ ఉండాలి. సో సడన్ పికప్ అయితే లేదు. రన్నింగ్లో స్పీడ్ మనకు పికప్ అయితే కొంచెం ఉంది, కనిపిస్తుంది కదా. కూలింగ్ సెన్సార్, హీటింగ్ సెన్సార్ ఇది. సో దీనికి మనకు ఆయిల్ ఫిల్టర్ కూడా ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. టైం టు టైం చేంజ్ చేసుకుంటేనే మనకు మైలేజ్ అనేది మంచిగా వస్తుంది. టాప్ స్పీడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు టాప్ స్పీడ్ వచ్చేసి 115 అండ్ 120 వరకు కూడా వెళ్తుందని చెప్తున్నారు కస్టమర్స్ వచ్చేసి. సో డిస్ప్లేలో కూడా మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మనకు యాప్ కూడా కనెక్ట్ అవుతుంది. సో మనం యాప్ కనెక్ట్ చేసుకుంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వస్తే యాప్ కనెక్ట్ చేసుకుంటే మీరు మనకు నోటిఫికేషన్స్ కానీ ఫోన్ వచ్చినప్పుడు కానీ మీకు నోటీస్ అయితే వస్తుంది. అందులో చాసీ గురించి మాట్లాడుకుంటే మనకు డమెన్ చాసీ, మంచి చాసీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే మాట్లాడుకుంటే మనకు సింగిల్ ఛానల్ ABS కాబట్టి ఇది ఓన్లీ డిస్క్. సో బ్యాక్ సైడ్ మనకు స్పీడ్ సెన్సార్ కూడా ఉంటుంది. లుక్ చూసుకుంటే సేమ్ మనకు ఏదైతే ఉందో 3.0లో సేమ్ అదే లుక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏం చేంజ్ కాలేదు, బట్ ఒక్కటి చేంజ్ అయింది, ఇండికేటర్స్ మాత్రమే చేంజ్ అయినాయి. LED ఇచ్చినారు. టోటలీ ఇప్పుడు మొత్తం మనకి Fzs 4.0లో మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ LED లైట్స్ అన్నమాట. ఇవి కొంచెం చేంజెస్ అయితే జరిగినాయి. చైన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఓపెన్ చైన్ ఇది, అండ్ పర్లేదు మనకు కింద పైన అయితే కొంచెం కవర్ అయితే వేసినారు. సో షోరూమ్ నుంచి మేనేజ్ చేయొచ్చు ఓపెన్ చైన్. అండ్ మనకు సారీ గార్డ్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేకుండా డైరెక్ట్ ఇచ్చిండు. సో ఇంకా టైర్ గురించి మాట్లాడుకుంటే టైర్ సైజ్ గురించి మాట్లాడుకుందాం. 140/60 17 ఇంచెస్ వీల్స్ సైజ్ వచ్చేసి ఈ సైడ్లలో మనము కార్నర్లో నడిపినప్పుడు కానీ మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సస్పెన్షన్ మోనోసాక్ సస్పెన్షన్ ఇది. సో 7 స్టెప్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సస్పెన్షన్ని. గేర్ల గురించి మాట్లాడుకుందాం. సో 1 గేర్ డౌన్, 4 గేర్ అప్, ఇది 5 గేర్ మాన్యువల్ ఇది. సో మనకు స్టాండ్ కూడా సెన్సార్ అయితే ఇచ్చినాడు. సో ఇది ఫైబర్ ఉన్నది, ఇది మెటల్ దానికున్న. సో మెటల్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది, అదొకటి ఇచ్చింది. అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో లైట్ వెయిట్ బండి ఇది, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. 150cc మినిమం వెయిట్ ఉంటుంది. సో ఇది కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. చూడడానికి మాత్రం చాలా పెద్ద బండి అనిపిస్తుంది, చాలా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ అంత వెయిట్ అయితే ఏం లేదు ఇది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.